తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ ప్రార్థనలు ప్రారంభించుకుందాము గాక. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఉన్నా పాటున్నా వచ్చుచున్నాను నీ పాద అనేటువంటి పాటతో దేవుని స్తుతించి, మరి మన పూర్వీకులు అంటే కొన్ని సంవత్సరాల క్రితం మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలు రాసినటువంటి పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి మా తండ్రి గారు నేర్పినటువంటి పాటలు పాడడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి ఉన్న పాటనే మనం వెళ్ళాలి. మనం పాప క్షమాపణ కోరుకోవాలి. దేవుడు కనికరించి తన దయగల ఘనమైన శక్తిగల మన కొరకు గాయపడిన ప్రేమగల హస్తాన్ని చాపి క్షమించి దీవించే దేవుడు మనకు నిరంతరం తోడుగా ఉన్నాడు. ఆయన దీవెనలు పొందుకోవటానికి మనము మరి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కల్వరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు, కుటుంబానికి, దైవజనులకు వందనములు, శుభములు తెలియజెప్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఎన్న సఖ్యము గాని పాపం లన్ని మోపుగా వీపు పైబడి యున్న విధ నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. కారుణ్యానిధి యేసు నా రక్షక, నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరమ్మని పిలచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. మసి బొగ్గు వలెన మానస మెల్లగా పేదో శాసమోహములు మచ్చలై ఆసితమగు ప్రతిలాగు తొడువను గసటు గడికి పవిత్ర పరపను నసువులెడు నీ రక్తమేయని మసలకి పొడు సిలువ నిదగని. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. వేల పాట బహుయుద్ధ ములులో పాటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసి ఇటు అటు కొట్టబడి దుర్బలుడనై గాయములతో నివే. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. కడు బీదవాడ నంధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడివడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యం పడయవలసినవన్నీ నీచే పడయుటకు నాయొడయడా ఇదే. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద
సన్నిధి కో రక్షక. నీ వాగ్దాతము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము గంటిని. కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొను. భావశుద్ధిను నర్చి సంతోషావసరముల నిడుదువ నీవే. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు గడ్డంబైన ఎన్నిటి విరుగగొట్టెను గానలేని పుడరుదుగా నీ వాడనవుటకు మరి నిజము నీ వాడనవుటకే. ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. సన్నిధి కో రక్షక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్నకాల ప్రార్థనకు ఆహ్వానం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ఈ యొక్క ఆదివార సమయమున మేమందరము కలిసి నాయన ఉదయకాలము నుంచి ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు, నిరంతరము క్షమించి నిరంతరము ఆదరించి నిరంతరము దరిచేర్చుకునే దేవుడవు నాయన. నా యొద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రమును త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడవు. సహాయం చేయమని, ఆశీర్వదించమని, ఆదరించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎంతమంది కొరకు ఈ ప్రార్థనలు పంపిస్తున్నారు నాయన, ప్రతి బిడ్డను మీరు దృష్టించండి ఆయన. మా ప్రార్థన, మా ప్రేమ, మా యొక్క అన్ని విషయాల కంటే నీ ప్రేమ గొప్పదయ్యా. అది మాత్రం సత్యం. ఎందుకంటే నీవు మమ్మలను ప్రేమించావు, నీవే మమ్మలను కనికరించావు, నీవే మమ్మలను కాచి కాపాడు సంరక్షిస్తున్న దేవుడవు నాయన. నీకేమిచ్చి ఈ రుణము తీర్చుకోగలమయ్యా నాయన. ప్రార్థించటము, కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించటం, మా కొరకు ప్రార్థించటం తప్ప మరేమి చేయలేం నాయన. దయతో క్షమించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మా ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించమని వేడుకుంటున్నాను. ఈ ఆదివారం ఎంతమంది బిడ్డలు నీ పాద సన్నిధానంలో మొరపెట్టి గోజాడి ప్రార్థించి కన్నీరు విడిచి పాపక్షమాపణ పొంది తిరిగి నీ బిడ్డలుగా చేర్చబడ్డారు. ప్రతి బిడ్డను మీరు నడిపించండి. సాతాను క్రియల నుంచి, అంధకార క్రియల నుంచి విడుదల దయచేయమని మొరపెడుతున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు. కల్వరి కిరణాలు ప్రసిద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి తల్లిదండ్రులను, ప్రతి వృద్ధులను, ప్రతి యవనస్తులను, ప్రతి పసిబిడ్డలను, కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డలను, దైవజనులను, సేవ చేస్తున్న వారిని, ప్రార్థన విజ్ఞాపనలు మొరపెడుతున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించమని వేడుకొంచున్నాను. ఈ బిడ్డలందరూ ఉదయకాలమునే లేచి మీ పాద సన్నిధానంలో మిమ్మల్ని వెతికే భాగ్యం దయచేయండి నాయన. ప్రార్థనల ద్వారా ఎంత నాయన అమూల్యమైన విషయాలను తెలుసుకోగలము, ఆశ్చర్యాద్భుత కార్యాలను చూడగలము, దేవుని యొక్క దయను, దేవుని యొక్క ప్రేమను పొందగలమనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. వారి యొక్క ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. నాయన, మేము అనుదినము మొరపెడుతున్నాం. వారి వారి అవసరతలు తీర్చండి. కుటుంబ అవసరతలనేమి, పరిశుద్ధ సహవాసంలో నాయన ఆత్మీయ శారీరకమైన అవసరతలు తీర్చండి నాయన. పరిశుద్ధపరచండి అయ్యా. మీ సన్నిధిలో నాయన నిందారహితులుగా, ఏ మచ్చ కలంకము డాగులేని బిడ్డలుగా తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాను. విన్న పరిశుద్ధ వాక్యం మర్చిపోకుండా నాయన మీ సన్నిధానంలో జ్ఞాపకం తెచ్చుకుని నాయన తండ్రి, వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయ అంతరంగంలో భద్రపరచుకుని ఆ ప్రవర్తన ద్వారా నీ బిడ్డలుగా నాయన వారిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని ఇతరులకు చూపించగలిగేటువంటి భక్తి జీవితము, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధ
ఈ సమయంలో నాయన తండ్రి బలహీనులను, నాయన తండ్రి బాధపరచబడుతున్న వారిని, అనారోగ్యగ్రస్తులను, ఉద్యోగం లేని వారిని, వివాహాలు కావాల్సిన వారిని, నాయన విధవరాండ్లను, అనాథలను నాయన జ్ఞాపకం చేసుకునండి. సంతానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నిండు గర్భిణులను జ్ఞాపకం చేసుకునండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ సహాయం ద్వారా మేళ్లు పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. వ్యాపారస్తులను దీవించండి నాయన. ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలకు జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు నాయన ప్రవర్తన కాచుకునే భాగ్యం దయచేయండి. చక్కగా చదువుకొని వారి భవిష్యత్తు కట్టుకునే భాగ్యం దయచేయండి. సోమర్థనాన్ని తీసివేయండి అయ్యా. నిర్లక్ష్యతనాన్ని తీసివేయండి నాయన. సహాయం చేయమని మొరపెడుతున్నాను. దేవాది దేవా మీకు స్తోత్రాలు. ఆత్మదేవా మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, చూస్తున్నాడని, ఆయన నిరంతరము గమనిస్తున్నాడని ప్రతి బిడ్డ భయము భక్తితో వారి జీవితాలు కట్టుకొని నీ అందు విశ్వాసం భయభక్తులతో నాయన నీ సన్నిధిలో గోజాడే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను. ఏ బిడ్డ వారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం చేయండి. చురుకుదనం దయచేయండి, శక్తి దయచేయండి, బలం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా దైవజనులను దీవించండి. వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దర్శించండి. వారి కుటుంబాల్లో నాయన మీ ప్రేమను నింపండి అయ్యా. వారి అవసరతలు తీర్చండి నాయన. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి. వారు చేస్తున్న పరిచర్యలంతటిలో నాయన మీ నామాన్ని మహిమపరిచే విధంగా బిడ్డలను వాడుకొని మనం వేడుకొంచున్నాను. వాక్యం అందిస్తున్నప్పుడు ప్రజలు నాయన తండ్రి వాక్యం చెప్పేది నాయన తండ్రి అక్కడ నిలబడినటువంటి దైవజనుడు అయినా కూడా పలికించేది, మాట్లాడేది, హెచ్చరించేది దేవుడని జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేయండి. దాని ద్వారా మారు మనసు పొందుకునే వారి జీవితాలు కట్టుకునే భాగ్యం ఆ యొక్క సంఘస్థులకు దయచేయమని వేడుకుంటున్నాను. సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దర్శించండి నాయన. వారి వారి ప్రవర్తన అంతటిని మార్చుకుని నాయన వారి కుటుంబాలు బాగుపడడానికి సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నీ యందు విశ్వాసం కలిగి పరిశుద్ధ గ్రంథం చదివి ఆయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు నిలబెట్టుకుని సంతోష సమాధానాలతో జీవించడానికి నేర్పించమని వేడుకొంచున్నాను. యేసుక్రీస్తు ప్రభువా మీ నామాన్ని బట్టి ప్రతి బిడ్డ నీ మీద ఆధారపడి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఈరోజు మరి తండ్రి ఎంతోమంది బిడ్డలు నాయన 10th క్లాసు అయిన తర్వాత ఇంటర్మీడియట్ కొరకు రాయడానికి నాయన ఆ యొక్క గవర్నమెంట్కి తరఫునటువంటి ఆ యొక్క కాలేజీల్లో చేరటానికి, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. గురుకుల పాఠశాలలు ఎన్నో ఉంటున్నాయి, వాటి కొరకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి దేవా. ఎంతమంది బిడ్డలు ప్రయాణిస్తున్నారో ప్రయాణించే వారిని, ప్రసవించే స్త్రీలను, రోగులను, విధవరాన్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారి అనాథలను దర్శించి వారి వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ ఆదివారం సోమర్థనంతో ఉండకుండా నాయన నీ పాద సన్నిధానంలో నీ సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చేయగల శక్తిమంతుడు, సమర్థుడు అని మేము ఎరిగి మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సమస్తము మీ ఆధీనంలో ఉంచుకున్నాడు. ఎక్కడ చూసిన యుద్ధాలు, కరువులు నాయన తండ్రి, వర్షాలు, గాలులు నాయన తండ్రి, భూకంపాలు, వీటన్నిటి నుంచి తప్పించగల శక్తిమంతుడు, సమర్థుడు నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మా స్థితి ఎలా ఉంది, మేము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని బాగుపడడానికి, మనసు మార్చుకోవటానికి నాయన మీ సన్నిధానంలో మీ పాదాలు పట్టుకొని విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప గుణంతో పాప క్షమాపణ పొందుకునే నాయన పరలోక వారసులు కావటానికి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నాయన వారి స్థితిని మీకు మొరపెడుతున్నారు. ప్రతి బిడ్డకు స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, బాగుపరచండి అయ్యా. సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకునండి నాయన. మీరు ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్న మోషే గారిని బట్టి స్తోత్రాలు. ఆయనను, తన భార్య, బిడ్డలను, తల్లిదండ్రులను, వారి యొక్క సమస్తాన్ని పరిచర్యలను దీవించండి, వాడుకొని మనం వేడుకొంచండి. మీ నామాన్ని మహిమపరిచే కుమారుడిగా దర్శించి దీవించండి నాయన. శ్రావణిని బట్టి, తన భర్తను బట్టి, బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. వారు చేస్తున్న పరిచర్యలంతటినీ ఆశీర్వదించండి దేవా. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి నాయన. వారికి ఏ అవసరతలు ఉన్నాయో తీర్చండి అయ్యా. వారి పరిచర్యలను అన్నింటినీ దీవించండి నాయన. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన. నాయన నన్ను నీ పాత్రగా పరిపూర్ణంగా వాడుకొని మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా, భద్రపరచండి నాయన. ముందుకు నడిపించండి అయ్యా. జ్ఞానం దయచండి, వివేచన దయచండి.
అయ్యా మీకు స్తోత్రాలు. మీ నామాన్ని మహిమపరచ బిడ్డలుగా దీవించమని వేడుకొంటున్నానయ్యా. ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, మానసికంగా నలిగిపోకుండా, సాతాను క్రియలకు తావివ్వకుండా నిరంతర ప్రార్థన విజ్ఞాపనలతో మీ నామాన్ని మహిమపరచ బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ ఉంచి నాయన మాకు మంచి శక్తి, బలం, ఆరోగ్యం దయచేసి తిరిగి రాత్రికాల ప్రార్థనల వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి వందనాలు. పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామమున మనలందరినీ దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.